మండల కేంద్రంలో ఈ నెల 2, 3వ తేదీలలో కోస్గి బస్టాండ్లో సెల్ ఫోన్ల దొంగతనాలకు గురైనవనే ఫిర్యాదు కేసుపై నమోదు చేసి కోస్గి బస్టాండ్లో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. అయితే 4/8/2024 నాడు సాయంత్రం బేతమపల్లి ఎల్లప్ప, బేతమపల్లి ఫకీరప్ప అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పట్టుకొని విచారించగా నిందితులిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలని గత కొంతకాలంగా రద్దీగల ప్రదేశాలు, జాతరలు, సంతలలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కి దిగే సమయంలో అదునుగా చూసుకొని వీరు ప్రయాణికులకు చేరి విలువైన సెల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతుండేవారని తెలిపారు. నిందితులిద్దరూ ఇదివరకు సైబరాబాద్, కేశంపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్ 1 టౌన్, కరీంనగర్, దుబ్బాక, కొడంగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేయగా అక్కడ వారిపై మొత్తం 8 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులు 4/8/2024 నాడు సాయంత్రం కోస్గి బస్టాండ్లో అనుమానాస్పదంగా ఉండి సెల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడుతుండగా వారిని పట్టుకొని వారి వద్ద నుండి ఒక ఆటో, 10 సెల్ ఫోన్లు, దాని విలువ 2.5 లక్షలు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. సెల్ ఫోన్లను ట్రేస్ అవుట్ చేసి బాధితులకు అప్పగించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ ఎన్ లింగయ్య పర్యవేక్షణలో కోస్గి సిఐ దసురు నాయక్, కోస్గి ఎస్ఐ జి బాల వెంకటరమణ, కానిస్టేబుల్ రాఘవేందర్ రెడ్డి, ఆర్ నరసింహులు చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకోవడం జరిగినందున డీఎస్పీ పోలీసులను అభినందించి త్వరలో ఎస్పీ చేత రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కోస్గి బస్టాండ్లో మొబైల్ ఫోన్ పోయిందని చెప్పేసి అని బుజ్జిబాయ్ అని ఒక ఆమె కోస్గి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా 3rd తారీఖు నాడు కూడా ఇంకో మొబైల్ పోయిందని చెప్పేసి వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీటిని పెట్టి మేము పరిశోధన చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఎల్లప్ప అని ఒక అతను, అరవింద్ అని, వీళ్ళిద్దరు కూడా తమ ఆటోలో వచ్చి సస్పిషియస్ సర్కమ్స్టాన్స్లో అక్కడ బస్ స్టాండ్ ఉండే వాళ్ళని విచారించి చేస్తే ఈ మొబైల్ ఫోన్లు రికవర్ అయినాయి. మా క్రైమ్ పార్టీని దొంగతనాలు అవుతున్నాయని చెప్పేసి అక్కడ బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టి విచారణ చేస్తే వీళ్ళు డోన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, కర్నూలు జిల్లా డోన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళని తెలిసింది. వీళ్ళని మేము విచారణ చేస్తే నిన్న సాయంత్రం బస్ స్టాండ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు విచారణ చేస్తే వీళ్ళ దగ్గర మనకు మా కేసులో కోస్గి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు కాకుండా 2 మొబైల్ ఫోన్లు కాకుండా అండ్ షాద్నగర్ సంబంధించింది ఒకటి, తర్వాత మొత్తం 10 మొబైల్ ఫోన్లు వీళ్ళ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంకా విచారణ చేస్తున్న క్రమంలో వీటి చేస్తే ఏంటంటే వీళ్ళు గతంలో కూడా సైబరాబాద్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కొడంగల్ ఏరియాలో కూడా అండ్ నారాయణపేట ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనాలు చేసినా తెలిసింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల విలువ ఆల్మోస్ట్ 2,50,000 ఉంటుంది. ఆల్మోస్ట్ కాస్ట్లీ ఫోన్స్ అన్నీ. వీళ్ళ చరిత్ర ఏంటంటే వీళ్ళు ఇట్లే అంటే ఆటోలో లేకపోతే వెహికల్లో ఏదైనా వచ్చేసి మనం ఆదమర్చే టైంలో బస్ స్టాండ్లలో ప్రయాణికులు వాళ్ళు బస్ ఎక్కే సమయంలో వీళ్ళు వాళ్ళ బస్ ఎక్కే టైంలో వాళ్ళు బిజీ ఉంటే కాస్ట్లీ ఫోన్ చూసుకొని అబ్జర్వేషన్ చేసేసి వీళ్ళు దొంగతనం చేస్తారు. వాళ్ళు నిన్న పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇట్టి పనిని అంటే ఇట్టి కేసును ఛేదించడంలో మా ఎస్పీ గారి సూచనలు వీటి మేరకు అండ్ మా ఇన్స్పెక్టర్ దసు నాయక్ అండ్ ఎస్ఐ కోస్గి వెంకటరమణ వాళ్ళ ఆధ్వర్యంలో జవాన్లు రాఘవేందర్ రెడ్డి, నరసింహులు ఈ క్రైమ్ పార్టీ వీళ్ళు చేశారు. వాళ్ళకు కూడా త్వరలో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంటే మేము మళ్ళీ ఫర్దర్ ఏదైతే 7 ఫోన్లు ఉన్నాయో ఇంకా గుర్తింపు చెందనవి వాటిని మేము ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వేరే చోట్ల క్రైమ్ అయి ఉంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ మొబైల్ ఫోన్లు చట్ట ప్రకారంగా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది.